హాయ్ బ్రోస్, వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఏంటి మరి? ఆర్సీబీ మ్యాచ్. బ్రో మీరు హోమ్ గ్రౌండ్ అనగానే బ్యాక్ టు ఫామ్ అయిపోతారు బ్రో అరే మీరు. అరే యాజ్ ప్లీజ్ రా. ఎక్స్పెక్టెడ్ ఆడతారు మీరు. కాదు. అరే ప్లీజ్ రా, ఒక్కటైనా గెలవంటారా హోమ్ గ్రౌండ్ లో? అరే ప్లీజ్ రా, ఇట్లా అడుకోవాల్సి వస్తుంది వాళ్ళు. కాదు బ్రో, ఫస్ట్ ఆర్సీబీ ఆ చిన్నస్వామి స్టేడియం ని మార్చాలి బ్రో. వేరే గ్రౌండ్ షిఫ్ట్ అయిపోండి ఫస్ట్. ఎస్, దట్స్ ద ఓన్లీ వే. మీరు కప్ చిన్నస్వామిని హోమ్ గ్రౌండ్ గా తీసేసి ఇంకేదైనా గ్రౌండ్ తీసుకోవాలి మీరు. మీరు కానీ కప్పు మా వాళ్ళ గెలవాలంటే మీరు కప్పు గెలవాలంటే ఫస్ట్ ఆ స్టేడియం మార్చాలి. అంతే. ఇప్పుడు కప్పు గెలవాలంటే, కప్పు గెలిచింది పక్కన పెట్టు, ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలి. ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలంటే 7 అవే మ్యాచెస్ ఉన్నాయి, అవి చాలు మాకు. వాళ్ళు ఒక్క మ్యాచ్ అయినా గెలవమా చిన్నస్వామిలో? ఒక్కటైనా. ఆ సిఎస్కే తో మ్యాచ్ ఉంది కదా, అదైనా గెలుస్తాం కదా. కాకపోతే ఆర్సీబీతో ఏంటంటే మనం ఊహించలేనివి కూడా సాధిస్తుంది. ఏమో ఈసారి 7 మ్యాచ్లు ఓడిపోద్దేమో హోమ్ గ్రౌండ్ లో. హిస్టరీ రికార్డు బ్రో. రాయాలన్నా మేలే, హిస్టరీలు తిరిగి రాయాలన్నా మేమే. కానీ ఆ క్రియేట్ చేసిన హిస్టరీలో అన్ని మర్చిపోవాల్సినవే ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాల్సిన రికార్డులు ఏం లేవు. లాస్ట్ సీజన్ గుర్తుంది కదా, ఎట్లా వచ్చాం ప్లే ఆఫ్స్ కి. అది ప్రతి సీజన్ అవ్వదమ్మా, ఏదో అది ఫ్లూక్ లో ఇప్పుడు అప్పుడప్పుడు అవుతాయి. ఇప్పుడు ఆ సీజన్ అవసరం లేదు, ఇప్పుడు ముందే వెళ్ళేస్తాం, అంత కష్టం అవసరం లేదు. తెలుస్తుంది, ఆల్రెడీ మూడు అన్నా, మోహన్ బ్యాట్ చెప్పారు. చూడు, చేతిలో పెట్టిన పని ఎవడైనా తింటాడు, కానీ దాన్ని కష్టపడి కొట్టి, రాళ్ళతో కొట్టి కష్టపడి సంపాదించి తినేవాడికి ఆ ఫీల్ ఉంటది. అలా మా ఆ వాళ్ళకి డైలాగులు మాత్రం వేస్తారు బానే. ఆ, అది ఈ మ్యాచ్ చూస్తే ఆర్సీబీకి మెంటల్ గా ఏదో ఇష్యూ ఉందిరా. బెంగళూరు రాగానే ప్లేయర్స్ అందరూ డిఫరెంట్ జోన్ లోకి వెళ్తారు. హ్మ్. ఎవే హోమ్స్ అంత స్ట్రాంగ్ ఆడుతూ హోమ్ కి వచ్చేసరికి ఇంత వీక్ ఆడతారని నాకు అర్థం కాదు. బేసిక్ గా ఏం మారుతుంది? అన్ని టాస్లు ఓడిపోతున్నారు ఆర్సీబీలో. అదే అది కదా. బెంగళూరులో అన్ని టాస్లు ఓడిపోతున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతున్నారు వాళ్ళు, హడావిడిలో కొట్టేద్దాం అనుకుంటున్నారు, అవుట్ అయిపోతున్నారు. అది చిన్న గ్రౌండ్ లోనే. ఇంకోటి, శ్రేయసర్ వరుసగా 6 టాసులు గెలిచాడట. ఓ, నెక్స్ట్ నుంచి రజత్ పడ్డారుగా. నైస్ నైస్. బెంగళూరులో వచ్చేటప్పుడు ఇంకొక నెవరిని చేతిలో పక్కన తెచ్చి పెట్టుకోవాలి, పిల్లోనే ఉన్న టాస్ చెప్పరా పట్టారు. అప్పట్లో ఫాఫ్ అనుకుంటా, ఫాఫ్ ఎవరో సౌత్ ఆ, ఆఫ్రికాకి వాడికి పట్టలేదని చెప్పి బహుమాన్ ఎవరినో తెచ్చుకుంటాడు టాస్ కి. ఆ, ఈ మన హర్మన్ ప్రీత్ కౌర్ కూడా అలా అంతే. చేయాలి. ఉమెన్స్ క్రికెట్ లో హర్మన్ ప్రీత్ కౌర్ కూడా అంతే. ఒకసారి టాస్ ఓడిపోతుందని చెప్పి వేరే ప్లేయర్ తో టాస్ వేపిస్తుంది. స్మృతి మందాన్ అనుకుంటా. టాస్ కానీ మా వాళ్ళకి ఇట్లాంటి క్లోజ్ డిపెండింగ్ లో మా వాళ్ళకి జరిగేది ఏంటంటే 17-16 ఓవర్స్ బాగా వేస్తారు నా. జస్ట్ ఆ 3 ఓవర్లు అయిపోతాయి, వెళ్ళిపోతాయి, మారిపోద్ది. ఎందుకంటే లో లో అదొక ఆర్డర్ లో ప్రతి 20 ఓవర్స్ కనీసం మినిమం ఆన్ యావరేజ్ గా వేయాలి. ఒక 3 ఓవర్స్ భారీగా వెళ్ళినా అవుట్ ఆఫ్ ద హ్యాండ్స్ వెళ్ళిపోద్ది మ్యాచ్. సురేష్ శర్మ అది ఒక actually, ఆ, కంటిన్యూడ్ ప్యాటర్న్ అవుతుంది మీ డిఫెండింగ్ డిపెండింగ్ లో చేసేటప్పుడు. అన్ని మ్యాచెస్ ఇంతే అయినాయి. అప్పుడు ఒక స్టేజ్ 16th 15th వరకు వేస్తారు, తర్వాత ఒక 2 3 ఓవర్లు పోద్ది చేతులు ఎత్తేస్తారు. సురేష్ శర్మ అదే మెయిన్ ఫస్ట్ అవుతుంది. నెహల్ వద్దరు వచ్చినప్పుడు సురేష్ శర్మ బాగా వేసాడు బౌలింగ్. సడన్ గా ఏమైందేమో అన్ని ఫుల్ బాల్స్ చేయడం స్టార్ట్ చేసాడు. అదే ఫస్ట్ 4 బాల్ స్టార్ట్ చేశాడు, నెక్స్ట్ 6-4. కోహ్లీ మళ్ళా వచ్చి మళ్ళా ఆ, నెక్స్ట్ ఓవర్ వచ్చి మళ్ళీ ఫుల్ బాల్ వేసాడు. అయిపోయి అక్కడే. యాక్చువల్ గా నేహల్ వదీరా వచ్చే టైంకి యాక్చువల్ కొంచెం టైట్ అయింది బికాస్ ఆఫ్ హైజిల్వుడ్. మంచి స్పెల్ వేసాడు. క్రేజీ. అక్కడ ఒక్క కొద్దిగా వికెట్ టైట్ పడి అయింది ఉంటే మ్యాచ్. భలే ఉండు ఏమో మ్యాచ్. లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళిద్దాం అనిపించింది కానీ నేహల్ వదీరా లైక్ మేక్ షూర్ దట్ తొందరగా అయిపోతుంది. ఒక్క వికెట్ పడి ఉంటే ఈరోజు కాళ్ళు ఎగరేసుకునే వాళ్ళం. అదే మెయిన్ 3 మ్యాచ్లు, అదే మెయిన్. ఒక్క వికెట్. ఫస్ట్ మ్యాచ్ లో అంతే చిన్నస్వామిలో ఒక వికెట్, సెకండ్ మ్యాచ్ లో అంతే మిడిల్ ఓవర్స్ లో వికెట్ ఇలా, ఇప్పుడు ఎస్. అంతే ఒక్క వికెట్. మెయిన్ అంటే అక్కడ ఒక స్పిన్నర్ లేదు మాకు, ఎక్స్పీరియన్స్ స్పిన్నర్, వికెట్ చేసే స్పిన్నర్. సురేష్ లేదు శర్మ ఎవరో ఫాస్ట్ పేస్ వేస్తున్నాడు. 14 ఓవర్లకి అయినా 96 కొట్టి అడగలుగుతారు లేదు ఎన్ని అయినా వికెట్లు పడ్డా టిమ్ కానీ. టిమ్ డేవిడ్ వాడు అసలు ఆర్సీబీ బ్లడ్ ఉన్నాడు. బ్లడ్ ఉంది వాడు, ఆర్సీబీ బ్లడ్. వాడు ఒక్కడే ఏంటి? పెర్ఫార్మ్ చేస్తాడు. యాక్చువల్ గా ఇది గమనించారో లేదో మీరు, టిమ్ డేవిడ్ 50 కొట్టకపోయి ఉంటే వాళ్ళ పాత రికార్డు బ్రేక్ చేసేవాళ్ళు 49. చరిత్ర 49 ప్లేస్ తిరగల అయింది. చెప్పే కదా. జస్ట్ చరిత్ర జస్ట్ మిస్ ఇది అయింది. కన్సిడరేషన్ లో ఉండదు, ఎందుకంటే 20 ఓవర్స్ లేదు కాబట్టి. అదంతా కాదు, ఆల్అౌట్ అవన్నీ ఎవరు అయిపోయారు చూస్తారా? 49 లోపలికి మళ్ళీ ఆల్అౌట్ అయిపోయారు. వీళ్ళ ఉమ్. ఏదైనా అప్పుడు హిస్టరీలు ఇంకో మారి కొత్త రికార్డు, మేము ఆల్అౌట్ అవ్వడానికి 20 ఓవర్లు అవసరం లేదు, 14 ఓవర్లు చాలు. ఏ ఏదైనా హిస్టరీ మా సీటు కింద ఉండాలంటారు చూడు, అలా ఉంటది మా.
అదే కదా. ఏముందిలే నెక్స్ట్ ఎనీవే, పంజాబ్ తోనే ఉంది. మీ హోమ్ లోనే పంజాబ్ తో నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ ములాన్పూర్ లో చూడు, తుమ్ములు లేపుతుంది. అదే మీ హోమ్ గ్రౌండ్ లోనే. ఇంకేం చేస్తాం, 7 హోమ్ 7 అవే చాలు. ఏమో చూద్దాం. నువ్వు అన్నట్టు 7 out of 7 అవే గేమ్స్ గెలిచి ఏమన్నా ఒక్క గెలుస్తారు. గేమ్ అన్నా హోమ్ గేమ్ గెలిచి కొడతారేమో. ఓకే. ఊరించి ఓడిపోయి చిన్న స్వామిలో సడన్ గా 2 to 3 విన్స్ వస్తే అప్పుడు జై అని లేస్తుంది. ఓకే. కానీ పంజాబ్ ఈజ్ మన రోల్. చాలా కాలం తర్వాత పంజాబ్ డామినేట్స్ బికాస్ ఆఫ్ శ్రేయస్ అయ్యర్. సిఎస్కే తో మ్యాచ్ ఉంది, అప్పుడు గెలుస్తాం మేము చిన్న స్వామిలో. చూద్దాం. ఓకే గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ పెట్టుకోండి, ఆర్సీ ప్లే ఆఫ్స్ వెళ్తుంది. మీరేం భయపడకండి ఆర్సీ ఫ్యాన్స్, జై ఆర్సీబీ.